వచ్చేది మన బోత్ పాప పుణ్యాలు అనుభవించి వెళ్ళడానికి. కరెక్ట్. ఓకే, పాపాలు ఉంటే మొత్తం ఆ మీటర్ అంతా అయ్యేదాకా వెయిట్ చేస్తారు. పుణ్యం తొందరగా అయిపోతుంది కాబట్టి దే విల్ గో అంటారు. అయితే అట్లాంటిది ఏది డెఫినేషన్లో మనం చెప్పలేము. కాకపోతే వెనెవర్ పాపము చేసేవాడు జీవితకాలం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నుంచి చూడండి, ఏదైనా కష్టంలో ఉంటే ఎప్పుడవుతుందిరా ఈ సమయం అనిపిస్తుంది. ఏదైనా సుఖము ఆనందంగా ఉంటే తొందరగా అయిపోతుంది. ఒక హాలిడే ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది. అదే ఒక సాడ్ ఆఫీస్ ఆర్ బోరింగ్ డే ఎప్పటికవుతుందిరా బాబు అనిపిస్తుంది. అంత పెద్దగా ఉంటుంది. సో అందుకని అట్లా పాపము ఎక్కువ రోజులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అంటారు. సో అందుకని పాపం చేసేవాళ్ళు ఎక్కువ బ్రతుకుతారు అని. ఇది అర్థం చేసుకుంటే మనము ఎన్ని రోజులు బ్రతికాము అనేది కాకుండా మన బ్రతుకులో ఎంత ఆనందాన్ని నింపుకున్నాము, ఎంత పాజిటివిటీని నింపుకున్నాము, ఎంత పుణ్యాన్ని నింపుకున్నాము. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. పుణ్యం అనగానే చాలామందికి డౌట్, ఏంటి పుణ్యం, వాట్ ఈస్ పుణ్యం? ఓకే, ఒక్కటే మన లైఫ్లో పాపము లేకపోతే పుణ్యమే. ఓన్లీ పాపం ఈజ్ అవిద్య. అవిద్య అంటే నా గురించి నేను తెలుసుకోలేకపోవడం పాపం. ఓకే ఓకే, మన గురించి మనము తెలుసుకోలేని, నేను నా లోపల ఉండే ఈ స్వరూపాన్ని తెలుసుకోలేనన్ని రోజులు అది పాపము కిందే మరలా జన్మ ఎత్తూ వస్తాం.